హలో గైస్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ వాట్సాప్తో కొంచెం ఇబ్బంది పడుతున్నాం ఫ్రెండ్స్. అదేంటంటే మన స్టేటస్ బదులు అప్డేట్స్ అని కొన్ని ఛానల్స్ క్రియేట్ చేయమని చెప్పి ఇన్ని చాలా ఇబ్బందులు పడుతున్నాయి, చిరాగ్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పి ఈ సెట్టింగ్స్ని ఉపయోగించి ఓల్డ్ వర్షన్ వాట్సాప్లోకి తిరిగి పొందుతాం ఫ్రెండ్స్. ముందుగా వీడియో వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, నన్ను ఒకరు కామెంట్ చేశారు. అది ఏమన్నానంటే ఓల్డ్ వర్షన్ వాట్సాప్ని ఎలా తిరిగి పొందాలని కామెంట్ చేశారు. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికోసంగా ముందుగా మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్న వాట్సాప్ని ఆన్ చేసుకొని సెట్టింగ్స్ని ఆన్ చేసుకోండి. తర్వాత చార్ట్స్లోకి వెళ్ళండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత చార్ట్ బ్యాకప్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ప్రజెంట్ మనము యూజ్ చేస్తున్న చార్ట్స్ అని బ్యాకప్ కావాలి. ఖచ్చితంగా బ్యాకప్ అనేది సెట్ చేసుకోండి. కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది కొంచెం లెంత్గా ఉంటుంది, దయచేసి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది చూసేదానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. బ్యాకప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వాట్సాప్ అనేది అన్ఇన్స్టాల్ చేసేసింది ఫ్రెండ్స్. చాట్ బ్యాకప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాప్ అనేది అన్ఇన్స్టాల్ చేసేసింది. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, దాని ద్వారా ఏంటంటే ఓల్డ్ వర్షన్ వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, మామూలుగా మనం లాగిన్ అయిన తర్వాత ఏ విధంగా అయితే వాట్సాప్ని స్టార్ట్ చేస్తామో అదే విధంగా స్టార్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా ఓల్డ్ వర్షన్ వాట్సాప్ని తిరిగి పొందడం ఎలా తెలుసుకున్నాం కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నన్ను ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.